గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నా ట్రేడింగ్ జర్నీ. ఈ ఛానల్లో నేను నా డైలీ ఇంట్రాడే ట్రేడ్స్ పోస్ట్ చేస్తుంటాను. అలాగే డైలీ స్టాక్ మార్కెట్ నుంచి 1000 to 500 ఎలా సంపాదించాలో దాని గురించి మనం డిస్కస్ చేస్తాం. ఓకేనా? సో ఇవాళ ట్రేడ్ వచ్చేసి ఆల్కెమ్ లెబొరేటరీస్లో నేను ట్రేడ్ తీసుకున్నాను. సో మీరు స్క్రీన్ మీద చూడొచ్చు, లైక్ ఆల్కెమ్ నవంబర్ 5650 PE అంటే నేను ఇలా నెగిటివ్ సైడ్ ఉన్నాయి అనమాట. ఆల్కెమ్ లెబొరేటరీస్ అనేది స్టాక్ కింద పడుతుంది అని ట్రేడ్ తీసుకున్నా. అది కూడా 5550 కింద పడుతుంది అని ట్రేడ్ తీసుకున్నా. ఇప్పుడు ఒకవేళ ప్రాఫిట్ చూస్తే 1600 ప్రాఫిట్ వచ్చింది. ఫైన్. ఓకేనా? నిన్న జరిగిన పెంట దాంతో పోలిస్తే ఇవాళ మాత్రం చాలా 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 హ్యాపీ. ఈవెందో ప్రాఫిట్ బాగానే వచ్చింది, కానీ ట్రేడ్ పర్ఫెక్ట్ ట్రేడ్ ఎగ్జిక్యూట్ అయింది అనమాట. సో ట్రేడ్ సెటప్ గురించి మాట్లాడదాం ఇప్పుడు. ఓకేనా? సో ఇది ఆల్కెమ్ లెబొరేటరీస్ 5 minutes టైం ఫ్రేమ్. సో ఇక్కడ మీరు చూస్తే ఫస్ట్ 5 minutes క్యాండిల్ ఇది. సో ఈ ఫస్ట్ 5 minutes క్యాండిల్ బాడీ, టాప్ బాడీ ఏదైతే ఉందో దాని మీద క్లోజ్ చేయలేకపోతుంది మార్కెట్. ఒకవేళ మీరు చూస్తే ఫ్లాట్ లైన్ ఉందన్నమాట. ఇది అక్కడనే ఓపెన్ అయింది, అదే క్లోజ్ అయింది, ఇది అక్కడనే క్లోజ్ అయింది, అంటే స్టార్ట్ అయ్యి క్లోజ్ అయింది, ఇది అక్కడనే క్లోజ్ అయింది, ఇది అక్కడనే స్టార్ట్ అయింది. సో ఒకవేళ మీరు చూస్తే ఒక ఫ్లాట్ లైన్ ఫామ్ అయిపోయింది. దీని మీద మార్కెట్ పోలేకపోతుంది, అంటే ట్రై చేస్తుంది పోవడానికి, కానీ రివర్స్ కొట్టేస్తుంది. అంటే బయ్యర్స్ సెల్లింగ్ ప్రెషర్ ఉందన్నమాట ఇక్కడ. సో ఇక్కడ ఏమైంది, ఈ క్యాండిల్ ఇంపార్టెంట్ ఎందుకు అంటే ఇంకో సెటప్ ఇక్కడ ఫామ్ అయింది, అది చూపిస్తాం. సో ఇప్పుడు ఇది చూస్తే ఇది ఒక ట్రెండ్ లైన్. ఈ ట్రెండ్ లైన్ని ఈ క్యాండిల్ 10 o'clock క్యాండిల్ బ్రేక్ చేసేసింది అనమాట. సో నేను ఇమీడియట్ అప్పుడే అలర్ట్ అయిపోయినా. నేను ట్రేడ్ పెట్టేలోపే ఈ క్యాండిల్ కూడా ఫామ్ అయిపోయింది అనమాట. ట్రేడ్ పెట్టి నేను రివర్స్ వస్తుందేమో, ట్రేడ్ పెడదామా వద్దా అనే లోపు ఇది మంచి పెద్ద క్యాండిల్ కింద పడిపోయింది. సో ఇక్కడ ఏమైంది మీరు చూస్తే, ఒకవేళ గమనిస్తే ఇంకొక సెటప్ ఫామ్ అయిపోయింది. సో ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తే ఒక డబుల్ టాప్, ఒక ఎం ప్యాటర్న్, డబుల్ టాప్ ప్యాటర్న్ అన్నా మీరు ఎం ప్యాటర్న్ అన్నా ఇక్కడ బ్రేక్అవుట్ అయిపోయింది. ఈ క్యాండిల్ బ్రేక్అవుట్ ఇచ్చేసింది అనమాట. సారీ, సో ఇది బ్రేక్అవుట్ అయిపోయింది ఇక్కడ. సో ఇప్పుడు మీరు క్లారిటీగా చూస్తే ఇది ఒక డబుల్ టాప్ని కూడా బ్రేక్అవుట్ చేసేసింది ఈ క్యాండిల్. సో నెక్స్ట్ ఇమీడియట్ క్యాండిల్లో నేను 10-10 క్యాండిల్లో ట్రేడ్ పెట్టేసిన అనమాట. ఓకేనా? ఈ క్యాండిల్లో ట్రేడ్ పెట్టిన, ట్రేడ్ ఎగ్జిక్యూట్ కూడా అయిపోయింది. సో ఇమీడియట్లీ నేనేం చేసిన, స్టాప్ లాస్ అండ్ టార్గెట్ పెట్టుకున్నాను. ఇప్పుడు స్టాప్ లాస్ అండ్ టార్గెట్ గురించి మాట్లాడదాం. ఓకేనా? సో ఇప్పుడు చూస్తే నా ట్రేడ్ వచ్చేసి ఇక్కడ ఈ క్యాండిల్ ఎగ్జిక్యూట్ అయింది. నా స్టాప్ లాస్ వచ్చేసి ఈ బ్లూ లైన్. అంటే ఎందుకంటే ఈ డబుల్ టాప్ బాటమ్ డబుల్ టాప్నే కదా ఇది క్లోజ్ చేసింది. సో డబుల్ టాప్ది ఇది ఎం ప్యాటర్న్ ఆర్ డబుల్ టాప్ ప్యాటర్న్. మిడిల్ స్టాప్ లాస్ పెట్టుకున్నా. నా టార్గెట్ వచ్చేసి ఈ జోన్ ఉండడు, ఈ టార్గెట్ జోన్ ఉంది అనమాట. అది ఎందుకుండే అంటే కూడా దానికి రీజన్ చెప్తా. ఒకవేళ మనము కొద్దిగా బ్యాక్ పోతే ఇక్కడ చూస్తే ఇక్కడనే ఇది సపోర్ట్ తీసుకొని పైకి ఉరికింది మార్కెట్. సో డెఫినెట్లీ ఇది కొంచెం రెసిస్టెన్స్ లెక్కలు యాక్ట్ చేయవచ్చు. ఓకేనా? మళ్ళీ సపోర్ట్ లెక్కలు యాక్ట్ చేయవచ్చు. ఇదే సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఇక్కడ పైకి పోయింది కదా. సో ఆబ్వియస్లీ ఇక్కడ కొంచెం సపోర్ట్ లెక్కలు యాక్ట్ చేయవచ్చు. సో ఇమీడియట్లీ నేను ఏం చేసిన, నా టార్గెట్ అదే పెట్టుకున్నా. సో ఈ క్యాండిల్లోనే, అంటే ఈ క్యాండిల్ ఫస్ట్ కిందికి వచ్చింది 10 o'clock క్యాండిల్. ఒక్క నిమిషం ఇది తీసేస్తా, క్లియర్ ఆల్, రిమూవ్ ఆల్. సో ఈ క్యాండిల్ ఫస్ట్ కిందికి వచ్చింది, మళ్ళీ పైకి పోవడం స్టార్ట్ అయింది. సో ఈ క్యాండిల్లోనే 10-20 క్యాండిల్లోనే నేను టార్గెట్ బుక్ చేసుకున్నాను. తర్వాత ఇంకా కింద పడ్డది, దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. మనం అనుకున్నది మాత్రం పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ అయింది. ఇక్కడ మన స్టాప్ లాస్ హిట్ కాలే, టార్గెట్ హిట్ కాగానే నేను వెళ్ళిపోయినా. సో ఇప్పుడు కూడా అది ఇక్కడనే సైడ్లో ఉంది. ఇప్పుడు మా అయితే టైం 11:40 అవుతుంది. సో ఇది ట్రేడ్. ఇప్పుడు ఒకవేళ ఆర్డర్స్ గురించి మాట్లాడితే మీరు చూస్తే ఆర్డర్ 10-12కి బై చేసిన, 10-18కి అంటే 6 minutesలో మనకు ప్రాఫిట్ వచ్చేసింది. 75 రూపీస్లో బై చేసి 87.90కి అమ్మేసిన. సో టోటల్ ప్రాఫిట్ వచ్చేసి 16-12. దీంట్లోకి ఆబ్వియస్గా ట్యాక్సెస్ పోతాయి. సో ట్యాక్సెస్ పోయినాక 1550 సంథింగ్ మన ప్రాఫిట్ ఇవ్వాలి. ఒక పర్ఫెక్ట్ ట్రేడ్ ఎగ్జాంపుల్ ఇది. సో నిన్నటి నుండి అంటే పాత వీడియోస్లో కూడా చాలామంది ఏమంటాము, ట్రేడ్ ఎలా, మీరు ఈ స్టాక్ ఎలా ఫైండ్ చేస్తున్నారు అని అడుగుతున్నారు కదా. సో దాని గురించి ఇప్పుడు మాట్లాడదాం. నేను స్టాక్ ఎలా ఫైండ్ చేస్తాను అంటే 2 ways. ఒకటి, ఫస్టే నేను నా రెడార్లో కొన్ని స్టాక్స్ పెట్టుకుంటాను అనమాట. ఒక రోజు ముందే చూసుకొని పెట్టుకుంటా. లేకుంటే నా దగ్గర హోల్డింగ్స్లో స్టాక్స్ ఉంటాయి కదా, ఆ స్టాక్స్లో ఏదైనా స్టాక్ ఉంటే దాని గురించి పెడతా, చూస్తుంటా.
సో చూస్తే ఒకవేళ నా హోల్డింగ్స్ కొన్ని స్టాక్స్ ఉన్నాయి. ఈ స్టాక్స్లలో కూడా ఒక కన్నేసి పెడతాను అనమాట. ఈ స్టాక్స్లలో ఎప్పుడన్నా ఏమన్నా చాలా స్టాక్స్ ఉన్నాయి, లైక్ 29 స్టాక్స్ ఉన్నాయి. ఆ 29 స్టాక్స్లో ఏమన్నా సెటప్ ఫామ్ అవుతుందా అని కూడా చూసా. లేదు అంటే ఇంకోటి ఫైనల్గా ఏం చూస్తా అంటే ఓఎస్ స్ప్రౌట్స్. ఇది ఫ్రీ వెబ్సైట్, ఎన్ఎస్సి వెబ్సైట్. దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను. సో ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ స్టాక్స్ కనబడతాయి. ఇక్కడ డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయి. నేను మాత్రం బై అండర్లేయింగే ఫాలో అవుతాను. సో ఇప్పుడు బీడీఎల్, ముతూట్ ఫైనాన్స్, ఈచర్ మోటార్. ఇప్పుడు ముతూట్ ఫైనాన్స్ ఉంది కదా, ఇది కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకొని నేను ఏం చేస్తాను, డైరెక్ట్ నా ఇటు వచ్చి సెర్చ్ చేసి ఓపెన్. ఇక్కడ నేను చూస్తాను అనమాట నా సెటప్ ఏమైనా ఫామ్ అవుతుందా. సెటప్ ఫామ్ అయితే ఓకే, లేదంటే ఓ లేదు. సో ఇక్కడ ఏమైంది, డే హై బ్రేక్అవుట్ అయింది, ఫాలోడ్ బై గ్రీన్ క్యాండిల్. నా సెటప్ పుల్ బ్యాక్ అవుతుంది, ఇంకా అవుతుంది పుల్ బ్యాక్. సో ఇక్కడ ఒకవేళ బులిష్ క్యాండిల్ ఫామ్ అయితే నేను తీసుకుంటా, అది నా సెటప్. లేదు అంటే ఫైన్, నాట్ అన్ ఇష్యూ. అలాగే ఇప్పుడు ఏదైనా ర్యాండమ్గా ఏంటంటే వోల్టాస్ తీసుకుందాం, ఓకేనా. వోల్టాస్ ఏసీ టాటా కంపెనీ స్టాక్స్ వోల్టాస్ చూసాం. సో చూడండి, ఇది మంచి సెటప్, ఇది నా పర్ఫెక్ట్ సెటప్. ఇప్పుడు ఫస్ట్ 5 minutes క్యాండిల్ ఇది, దానికి బ్రేక్అవుట్ ఇది ఇచ్చింది, మళ్ళీ ఏమంటాము ఫాలోడ్ బై గ్రీన్ క్యాండిల్, ఒక పుల్ బ్యాక్ వచ్చింది. ఈ క్యాండిల్ లైక్ 10 క్యాండిల్ డే హై, కరెంట్ డే హైని బ్రేక్అవుట్ చేసింది. సో నేను ఒకవేళ ట్రేడ్ తీసుకుని ఉంటే ఈ 10-15 క్యాండిల్ ట్రేడ్ తీసుకొని స్టాప్ లాస్ వచ్చేసి ఈ క్యాండిల్ 10 క్యాండిల్ లో పెట్టుకునేటోని ఒక 1:1, 1:2 ఎంతో కొంచెం ఒక 500 to 1000 రూపీస్ తీసుకొని జరిగిపోయాడు. ఆరామ్సే వస్తుంది దీంట్లో ఏముంది ఇక్కడ, సింపుల్. సో అలాగే లేదు అది తీసుకోను, ఏమైనా తీసుకోవాలి, సరే బీడీఎల్ తీసుకుందాం, సెకండ్ స్టాక్ ఇది ఉండే కిందికి పోయినా. సో మెయిన్ ఇంపార్టెంట్ ఓఎస్ స్ప్రౌట్స్ నా సెటప్. ఒకవేళ నా సెటప్ ఫామ్ ఏంటంటే ఇక్కడ నా సెటప్ ఏం ఫాలో అవుతలే. ఇప్పుడు చూస్తే ఇక్కడ కూడా ఫస్ట్ 5 minutes బ్రేక్అవుట్ ఇచ్చింది, లోపల పడిపోయింది, పుల్ బ్యాక్ చాలా పడిపోయింది. అంటే ఫాలోడ్ బై రెడ్ క్యాండిల్, గ్రీన్ క్యాండిల్ లేదు కాబట్టి నేను తీసుకోకపోయేటోని, కానీ సెటప్ ఏం కనబడతలే. సో తీసుకోను అనమాట. ఒకవేళ ఇక్కడ సెటప్ చూస్తే ఒకటే సెటప్ కనబడుతుంది. ఇప్పుడు ఇమీడియట్ చూస్తే ఇది సపోర్ట్ తీసుకొని పోతుంది, ఇది కింద పడదు అంటే బుర్రమని కిందికి వస్తుంది, దెబ్బ కిందికి వస్తుంది చూస్తే, ఓకేనా. సో ఇట్లా కొన్ని సెటప్స్ తెలుసుకోవాలి. ఆన్లైన్లో మీకు చాలా ఫ్రీ దొరుకుతుంటాయి. ఒకవేళ ఇది ఇంకో సెటప్ కూడా ఇక్కడ కనబడుతుంది, మీరు చూస్తే ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది ఇక్కడ. సో అదేటో ఒక దిక్కు చాలా భారీగా ఉరుకుతుంది ఇది, అది బ్రేక్అవుట్ సైడ్ అన్నా పైకన్నా ఉరుకోవచ్చు, కిందికన్నా రావచ్చు. సో ఇట్లా సెటప్ ఫామ్ అవుతుంటాయి. సో ఆ సెటప్ మీకు తెలుసుంటే ఆ సెటప్ మీద మీరు ట్రేడ్ చేసుకోవాలి, సింపుల్. అన్ని చూడాల్సిన అవసరం లేదు. ఓఎస్ స్పోర్ట్స్ కూడా ఫస్ట్ టాప్ 10 తీసుకోవచ్చు. ఇప్పుడు ఇది 11:39కి రిఫ్రెష్ అయింది. ఇప్పుడు టైం వచ్చేసి 11:45 అవుతుంది, ఓకేనా. కానీ ఇప్పుడు దీని రిఫ్రెష్ అంటే చేంజ్ కావచ్చు డేటా. 11:43 చూడండి, టైం చేంజ్ అయింది. ఇక్కడ స్టాక్స్ కూడా చేంజ్ కావచ్చు. ఇది స్టాటిక్ డేటా కాదు, ఇది డైనమిక్ డేటా, అంటే చేంజ్ అయితేనే ఉంటుంది ప్రతి 5 minutesకు 10 minutesకు, ఓకేనా. సో నేను చూసినప్పుడు ఒక స్టాక్ ఉండొచ్చు, మీరు చూసే టైంకి వేరే స్టాక్ ఉండొచ్చు ఇక్కడ. సో అది ఇక్కడ మ్యాటర్. చాలా మంది అడుగుతారా, నేను 2 ways. ఒకటి నా హోల్డింగ్స్లో ఉన్న స్టాక్స్ మీద ఒక కన్నేసి పెడతా, సెకండ్ ఓఎస్ స్ప్లాట్స్. సింపుల్గా ఇదే చెప్పేస్తుంది, ఓఎస్ స్ప్లాట్సే ఏ స్టాక్స్లో మూమెంటం ఉంది అనేది చెప్తుంది. సో నేను ఇది తీసుకుంటా. ఇప్పుడు ఇట్లా జూబ్లియంట్ ఫుడ్స్ ఒకటి, ఇది కూడా మంచి కంపెనీ. సో ఇది నా దగ్గర ఉంది. సో జూబ్లియంట్ ఫుడ్లో చూద్దాం ఏమైనా ఫామ్ అవుతుందా సెటప్. సో జూబ్లియంట్ ఫుడ్స్లో సెటప్ అయితే ఫామ్ అయింది, కానీ నా స్టాప్ లాస్ హిట్ అయ్యేది ఇక్కడ. ఒకవేళ ఫస్ట్ 5 minutes కానీ బ్రేక్అవుట్ వచ్చింది, ఫాలోడ్ బై గ్రీన్, ఈ పుల్ బ్యాక్ వచ్చింది, కానీ ఇక్కడ నేను స్టాప్ లాస్ ఇదే పెట్టేస్తాను. సో ఈయనే నా స్టాప్ లాస్ హిట్ అయిపోయేది దీంట్లో. యాక్చువల్లీ డే హై తీయలేదు, సో ఎంటర్ అయ్యకపోయేటోని. సో నెక్స్ట్ టైం లైక్ పుల్ బ్యాక్ తర్వాత డే హైని తీసేయాలన్నమాట. సో అది అప్పుడు తీసుకునేటోని. ఇక్కడ చూస్తే మీరు ఒక డబుల్ టాప్ ఫామ్ అవుతుంది ఇక్కడ కూడా. అది కింద ఈ దాకా రావచ్చు ఈజీగా, ఈ 6:14 వరకు రావచ్చు ఇది. సో ఇవన్నీ గెస్. ఇక్కడ ఒకవేళ ఇప్పుడు ఈ క్యాండిల్లో ట్రేడ్ తీసుకున్నాను అనుకోండి 11:45లో, నా స్టాప్ లాస్ వచ్చేసి నేను ఇదే పెడతా, 619 పెట్టి, టార్గెట్ వచ్చేసి ఇది పెడతా, ఈ జోన్ పెడతా. సో అట్లా మీరు తెలుసుకోవాలన్నమాట. అంటే నేను బేసికల్ అట్లా డిసైడ్ అవుతా, ఓకేనా. సో ఈ వీడియోలో ఇంతే. హోప్ఫుల్లీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అప్పటి వరకు బాయ్, జై శ్రీరామ్.